నా కూతురు డాక్టర్ ప్రియాంక యాక్సిడెంట్ కేసు విషయం గురించి దర్యాప్తు జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా వెళ్తుందా లేదా, ఏం జరుగుతుందని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవడానికి వచ్చామండి. జరిగింది చాలా దారుణం, అమానుషం, చాలా దారుణంగా వాళ్ళు కారుతో మూడు సార్లు గుద్ది చంపినారు. కాబట్టి ఇంతటి ఘోరానికి పాల్పడినటువంటి ఆ ముద్దాయిలని ఖచ్చితంగా పెద్ద శిక్ష, మరణశిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఆ దిశగా దర్యాప్తు జరుగుతున్న ఈ సమయంలో ఏం జరుగుతుందో చూసుకుందామని వెరిఫై చేసుకోవడానికి వచ్చామండి. ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను చేతులెత్తి నమస్కరించి వేడుకునేది ఒకటే, ఎక్కడ కేసు నీరు గారకుండా, ఎవరి ప్రమేయము, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి దోషులకు కఠినమైన శిక్షలు పడాలని చెప్పి మేము కోరినాము. ఈ విషయమై మేము కొన్ని అనుమానాలు, ఎక్కడెక్కడ ఆధారాలు కలెక్ట్ చేయాల్సిన విషయాన్ని వాళ్ళ దృష్టికి తెస్తూ మా డిమాండ్స్ రాసిచ్చాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మాట ఇచ్చారు. ఎక్కడ పొరపాటు లేకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎక్కడ అన్యాయం జరగకుండా మా అమ్మాయికి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. సార్, పోలీస్ కస్టడీలో ఏం చెప్పారంట సార్? అది కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి ఆ విషయము ఇప్పుడే చెప్పచ్చు కదా. అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుందని చెప్పారండి. ప్రాపర్గా జరుగుతుంది. సాటిస్ఫై అంటే సార్, ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, ప్రాపర్గా జరగకుంటే మేము మళ్ళీ వస్తామండి. ఇప్పటికైతే ఫర్దర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో స్టేట్మెంట్ కాపీ మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దర్యాప్తు ఈ విధంగా వెళ్ళాలి, ఈ ప్రాసెస్లో వెళ్ళాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకు మీకున్న అనుమానాలు ఏంటి? మీరు ఇప్పుడు లేఖ ఏమైనా సమర్పించారా? లేఖలో ఏం పేర్కొన్నారు? ఇచ్చినాం సార్, స్టేట్మెంట్ కాపీ ఇచ్చినాం సార్. ఇప్పుడు కేసు రన్నింగ్లో ఉంది. దాని విషయంలో వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయమని మేము కోరడం జరిగింది. ఫర్దర్ ఏం జరుగుతుందో కొన్నాళ్ళు వేచి దాన్ని 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు బయట రాలేదు. 7వ తారీఖు వరకు పెట్టలే, ప్రెస్ మీట్ అని పట్టుకోలేదు. అప్పుడు ఏం జరిగిందని అవి కోరారా? లాపత్తా తర్వాత 3వ తారీఖున నైట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరు కాపాడుతున్నారు, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు సార్? అన్నీ కూడా మేము స్టేట్మెంట్ కాపీలో వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. మేము ఎందుకంటే రిటర్న్గా కూడా మాకు ఓవరాల్గా కావాలి అని చెప్పేసి అని అన్నాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము మీకు అది సెండ్ చేస్తామని అన్నారు. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేము మళ్ళీ మహేంద్రవరంకి రావాల్సి ఉంటుంది. మేము మళ్ళీ ప్రెస్లో చెప్తాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళని 105 సెక్షన్ పెట్టింది సార్. ఎఫ్ఐఆర్ మేము తీసుకున్నాము, వాళ్ళు ఇచ్చిండ్రు. మేము ఇంకా డౌట్స్ రేజ్ చేయడం జరిగింది. సార్ కొంత టైం ఇస్తే మేము అది మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేము మళ్ళీ రాజమండ్రికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము వాళ్ళకు టైం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం పదే. మళ్ళీ ఇక్కడ ఏదైనా జాప్యం జరిగే పరిస్థితి వస్తే మాత్రం ఈసారి మరీ అంత సైలెంట్గా ఉండే పరిస్థితి సార్. మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మాకు కొంత టైం ఇవ్వండి సార్ అన్నారు. టెక్నికల్ నిందితులకు బెయిల్కి సంబంధించి ఒకసారి రిమైండ్ ఎక్స్టెన్షన్ జరిగింది. యాక్చువల్లీ పోస్ట్ మార్టం రిపోర్టు, కెమికల్ అనాలిసిస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బెయిల్కి మూవ్ అవుతారు. దానికి సంబంధించి ఆయన మాట్లాడారు బెయిల్ రాకూడదు. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా అది వచ్చిన తర్వాత మేము ఛార్జ్ షీట్ వేయాలి కదండి. ఇంకా టైం ఉంది, మేము పకడ్బందీగా మేము చేస్తున్నాము అని అంటే సరే వాళ్ళకు కూడా కొంత టైం ఇద్దాము అని చెప్పేసి, ఎందుకంటే నాకు కొంత దానిపైన ఉంది కాబట్టి నేను కూడా ఫైనల్ ఇయర్లో ఉన్నా. సో అది నేను పర్సనల్గా టేకప్ చేస్తున్నా. వాళ్ళకు కొంత సమయం ఇచ్చినాము. ఇక్కడ ఎక్కడైనా జాప్యం జరిగితే మళ్ళీ మేమే వచ్చి ప్రెస్ దగ్గర మీకు మీటింగ్ పెడతాం. రెండోది, మాల్ వాళ్ళు ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి సానుభూతి అన్నది తెలియజేయలేదు. ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ప్రాంతంలోనే జరిగింది కాబట్టి కట్టసి కోసమైనా సరే కనీసం వాళ్ళు నివాళులు అర్పించాల్సి ఉండే. వాళ్ళు దాన్ని కూడా విస్మరించి ఇది చేసినారు. కాబట్టి మేము వాళ్ళపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లైక్ ఆ కోణంలో కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ ప్రాంతంలోనే జరిగింది.
అక్కడ వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంది. గేట్ వేయడం వల్లనే ఎక్కువ ప్రమాదం, గేట్ క్లోజ్ చేయడం వల్లనే వాళ్ళు స్కూటీ ఇచ్చినాం సార్. ఇప్పుడు అది కూడా ఇచ్చినాం మేము. అక్కడ వాళ్ళు చెక్ చేస్తాం సార్, ఆ కోణంలో కూడా చేస్తామని చెప్పేసి అన్నారు. వెరీ సూన్ మేము ఆ కోణంలో కూడా చూసి మీకు అప్డేట్ ఇస్తాం సార్. ఒకవేళ ఆ కోణంలో కూడా చేయకపోతే, ఎందుకంటే సార్ ఇప్పుడు మానవత్వం అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఇన్సిడెంట్ జరిగింది మాల్ దగ్గర, కనీసం ఈ రోజు వరకు వాళ్ళు నివాళులు అర్పించడం కానీ, లేదంటే ఫ్యామిలీకి ఫోన్ చేసి మాట్లాడడం కానీ, సార్ ఇది అన్ఫార్చునేట్ సార్ జరగడం అని చెప్పడం కానీ, ఏదో ఒక పరామర్శ ఉంటుంది కదా. మరీ ఇంత కామన్ సెన్స్ లేకుండా మాల్ వారు ప్రవర్తించడం అన్నది కరెక్ట్ కాదు. మేము ఆ కోణంలో కూడా వెరిఫై చేయమని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా మేము చేస్తాం సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని అన్నారు. ఇన్ఫర్మేషన్ రాని పక్షంలో మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ మేము రాజమండ్రి వస్తాము. మళ్ళీ అది కనుక్కొని ఈసారి మేము ఓపెన్గానే ఏదున్నా మీకు స్టేట్మెంట్. సార్ జగన్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, సీఎం గారిని ఎందుకు కలవలేదు అని అంటే సార్ మేము అందరికీ ప్రయత్నిస్తున్నాము. డిప్యూటీ సీఎంకి కూడా మేము అడిగినాము. సార్ కేరళకి వెళ్ళినట్టున్నారు, ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి సరే ఆయన కూడా తొందరగా అంతకుముందే మాకు ఏమేం కావాలి అని చెప్పేసి వాళ్ళకంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్. ఫైనల్గా 7th 8th సరే సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. ఆయన పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాము. ఇక్కడ ఇంటెన్షన్ ఒకటే అండి, మేము కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినాం చదువుకోవడానికి. ఇక్కడ సీట్ వస్తుంది. ఇక్కడ రాజకీయాలకు ఎటువంటి తావులేదు. మేము ఏంటంటే మాకు ఇక్కడ రాజమండ్రిలో సరైన మాకు హెల్ప్ లేదు. ఎందుకంటే మేము అవుట్ సైడర్స్ అన్నది ఒకటి ఉంది కాబట్టి మాకు అక్క ఎంత విలువనో మేము ఏం కోల్పోయినామో మేము అందరికీ చెప్పే బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా పోయి కలవడమే తప్పితే ఎక్కడ కూడా రాజకీయాలు చేసే పరిస్థితి కానీ రాజకీయాలకి తావులేదు. మేము ఎక్కడ అండదండగా ఉన్నామని చెప్పేసి చెప్పారు స్థానిక మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కూటమి వాళ్ళంతా కూడా. బాధిత కుటుంబానికి మేము అన్ని విధాలు ఆదుకున్నాము. హాస్పిటల్ ఖర్చుల దగ్గర నుంచి కానీ, ఆర్థిక సాయం విషయంలో కానీ, కేసు విషయంలో కానీ పర్ఫెక్ట్గా ఉన్నామనేది కూటమి నేతలు చెప్తున్నారు. స్టార్టింగ్ నుంచి మీకు ఒకటే చెప్తున్నాము, మేము ఎక్కడ కూడా కాంపన్సేషన్ అన్నది డిమాండ్ చేయలేదు. మేము ఎందుకంటే మీరు 10 కోట్లు ఇచ్చినా 20 కోట్లు ఇచ్చినా పోయినా మా అక్కదిస్తే తిరిగి రాదు. మేము ఆ పైసలు తీసుకొని మేము చేసేది కూడా ఏం లేదు. ఫైనల్గా మేము కోరుకుంటున్నది ఏంటంటే అల్టిమేట్గా మాకు న్యాయం జరగాలి. అక్క జరిగిన పరిస్థితి ఇంకొకరికి రావద్దు. ఆ భయం అన్నది ఖచ్చితంగా కలగాలి. ఎందుకంటే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో రోజు ఇవి ఎట్లా పెరిగిపోతున్నాయి అన్న విషయము. ఇవి తగ్గియాలని అంటే అట్లీస్ట్ మీరు ఈ కేసునైనా సీరియస్గా టేకప్ చేసి మీరు ఒక కంక్లూజన్కి వచ్చి, మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా అడిగిన దానికోసం సార్ మీరు స్పీడీగా జస్టిస్ అన్నది చేయగలిగితే నెక్స్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మెసేజ్ ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలన్న కారణంతో ఫాస్ట్ ట్రాక్ కూడా అడిగినాము. ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము, తర్వాత లోకేష్ గారిని కూడా కలుస్తాము. బ్యాడ్ థింగ్ ఏంటంటే పార్లమెంట్ ఈ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు. సార్ కూడా ఒకసారి మాట్లాడితే బాగుంది. తర్వాత వైద్యశాఖ మంత్రి ఉన్నారు సత్యకుమార్ గారు, ఆయన ఈ రోజు వరకు కనీసం స్పందించలేదు. సార్ మీకు ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మెడికల్ స్టూడెంట్ సార్, మీరు మెడికల్కి సంబంధించి మంత్రిగా ఉన్నారు, అట్లీస్ట్ మీరైనా ఇప్పటికైనా రెస్పాండ్ కానీ, ఇంకా మీరు మా కేసు కూడా రెస్పాండ్ కాని పరిస్థితిలో ఉంటే అట్లీస్ట్ అక్కడ జూనియర్ డాక్టర్లు వాళ్ళ స్టైఫండ్ పెంచమని కూడా చేస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళదైనా కేర్ తీసుకోండి. ఎందుకంటే మా దాని గురించి మీకు మాట్లాడడానికి అంత బిజీగా ఉంటే అట్లీస్ట్ వాళ్ళదైనా మీరు పరిష్కరించండి. ఎందుకంటే ఎవరికో ఒకరికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇస్తే మేము ఖచ్చితంగా కలుస్తాము. సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఒకసారి మేము కలిసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మా కుటుంబాల నుంచి రావడం చాలా తక్కువ మంది, ఒకరిద్దరికి అవకాశం వస్తుంది. 30 సంవత్సరాలు కంటిన్యూస్గా చదవడం అన్నది, అక్క ఏ పరిస్థితిలో ఇంటికి వచ్చింది పెళ్లి చూపుల కానీ వచ్చి నెక్స్ట్ రోజే ఇలా జరగడం అన్నది
మా కుటుంబానికి ఈ రోజు కూడా తీరుకోని పరిస్థితి. ప్రియాంక వాళ్ళ మమ్మీకి రోజు సర్ది చెప్పాల్సి వస్తుంది. ఆ దాంట్లో నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. కాబట్టి మాకు ఈ కేసు ఎంత ముఖ్యమో ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం. కాబట్టి అన్నీ చూసుకొని మేము మళ్ళీ వస్తాము. ఈరోజు ఇక్కడ ప్రధానంగా ఎలాంటి అనుమానం చెప్పారా పోలీస్ డిపార్ట్మెంట్? క్లియర్గా మేము ఈ కేసుకు సంబంధించి అన్నీ ఇచ్చినాం సార్. స్టేట్మెంట్ కాపీ అది వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము స్టేట్మెంట్ రిసీవ్ చేసుకున్నాము. కాబట్టి దీంట్లో మేమంతా ఐక్యంగా ఉన్నాము, ఫర్దర్గా పోతాము అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికే ఇక్కడున్న వీవర్స్ ఫెడరేషన్కి సంబంధించిన ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్కి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఫర్దర్గా మీ దగ్గర నుంచి స్పందన కరెక్ట్గా లేకపోయినా ఈ కేసు తప్పుదారి పట్టే ప్రయత్నం చేసినా ఇదే రాజమండ్రికి మళ్ళీ అందరూ వీవర్స్ ఫెడరేషన్ తరఫు నుంచి వస్తారు. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అదే ప్లేస్లో అవసరమైతే ధర్నాకు కూడా కూర్చునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వెనక్కిపోయే ప్రశ్నే లేదు. ఒకటి బయట చెప్తున్నది ఏంటంటే ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఈ రోజు ప్రయత్నిస్తారు, రేపు ప్రయత్నిస్తారు, ఇది ఇలానే కొనసాగుతుందా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. మేము అది ఖచ్చితంగా చేస్తాము, మీకు చూపిస్తాము. అవసరమైతే రేపు జరిగే ఇన్సిడెంట్కి మేము ఒక స్ఫూర్తిగా నిలబడతాము. వెనక్కిపోయే ప్రశ్న అయితే లేదు. మేము కోల్పోయింది, మా జీవితంలో కోల్పోయింది మేము కోల్పోయింది. ఇంకా అంతకంటే మేము మీకు ఎక్కువ చెప్పాము. నేను ప్రియాంక వాళ్ళ బ్రదర్ వరప్రసాద్. మందు తాగినారు అని చెప్పేసి మాల్ వాళ్ళు అలో చెయ్యందే దానికి బ్రీతనలైజర్లో వాళ్ళు తాగినారున్న కారణంతో వాళ్ళని బయటికి పంపడం జరిగింది. నార్కోటిక్స్లో నెగిటివ్ వచ్చింది అని చెప్పేసి అనడం అయితే కరెక్ట్ కాదు. సో అది కూడా మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేయండి. ఎందుకంటే 3 months బ్లడ్ శాంపుల్ ఉంటుంది కాబట్టి అందులో మళ్ళీ నిజాలు వస్తాయి. ఇంకోసారి పంపించమని కూడా చెప్పినాము. వాళ్ళు దాన్ని కూడా మళ్ళీ వెరిఫై చేస్తామండి. సార్ అక్కడ మెన్షన్ చేసిండు సార్, అంటే 120 వాళ్ళు తాగినట్టు 120 పాయింట్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒకరికి 108 పాయింట్స్ ఉంది సార్ మెన్షన్ చేసింది. కాబట్టి మేము ప్రాపర్గా అన్నీ చూస్తున్నాం సార్. ఇక్కడ ఏదన్నా మిస్లీడ్ అవుతుంది కేసు అంటే మాత్రం మేము మళ్ళీ చెప్తున్నాము. మళ్ళీ రాజమండ్రి వస్తాము. సరే వాళ్ళు ఎన్నిసార్లు తిరుగుతారని మీరు అనుకుంటుండొచ్చు. మేమంతా వీవర్స్ ఫెడరేషన్ తోటి మాట్లాడుతున్నాము. 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు, మెడికోలు, వీవర్స్ ఫెడరేషన్, అనేక ప్రజా సంఘాలు అందరూ కలిసి రాజమండ్రిలో మా వాయిస్ చాలా గట్టిగానే తీవ్రంగానే వినిపిస్తాం సార్. ఎందుకంటే ఇది పెద్ద న్యాయం జరగకపోతే న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే ప్రశ్న అని చెప్పేసి అనే ప్రయత్నం ఉంది. కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయని పక్షంలో ఖచ్చితంగా మేము అల్టిమేట్ పోరాటం మేము ఖచ్చితంగా చేస్తాం. మేడం మాతో మాట్లాడడం జరిగింది, శివప్రియ గారు. సో సార్ లీవ్లో ఏదో ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి సారు వచ్చిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడతామని అన్నారు. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తేనే దానిపైన కొంచెం కొలికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ బేసిస్ పైనే మేము ఒక 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మళ్ళీ 3rd డే మేము ఇక్కడికి వస్తాం రాజమండ్రిలో. మీ ప్రెస్ వారు అందరూ సహకరించండి. కాకపోతే ఒక చిన్న బాధ ఏముందంటే స్టార్టింగ్ ఒక 2 రోజులు రాలేదన్న ఒక చిన్న బాధ తప్పితే మీరు కవర్ చేయలేదు అనేసి ఏం కాదు. తర్వాత మాకు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చిన కవరేజ్ చాలా పెద్ద కవరేజ్. మేము మీ అందరికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా సార్. ఫైనల్ వరకు మీరు కవరేజ్ ఇవ్వండి, దీన్ని చూపించండి. అట్లీస్ట్ ఏంటంటే సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాం సార్. నేను పోలీస్ వాళ్ళని అదే కోరుతున్నా, గవర్నమెంట్ వాళ్ళని అదే కోరుతున్నా సార్. ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఏం లేదు సార్. ఒక మెసేజ్ ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు జరిగితే ఒక ఫ్యామిలీ ఏం కోల్పోతుంది, ఒక నిందితుడికి ఎటువంటి శిక్ష గవర్నమెంట్ ఇస్తుంది అన్నది ఆ భయం పుట్టాలి అన్నదే మా కాన్సెప్ట్ తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయాలు చేయాలని అయితే మేము అనుకోవట్లేదు. రెండోది మాల్వాళ్ళ పైన మాత్రం మేము ఇప్పుడు కూడా టైం ఇస్తున్నాము. వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పకపోయినా లేదంటే వాళ్ళు కండోలెన్స్ చేయకపోయినా మేము ఖచ్చితంగా మాల్కి వెళ్తాము. మాల్ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. నమస్కారం, నా పేరు దుర్గా రమేష్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని.
ఏదైతే డాక్టర్ ప్రియాంక యాక్సిడెంట్ చేసి రాజమండ్రిలో చంపేసిన ఉదంతం ఉందో దీని మీద ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే యాక్సిడెంట్ చేసి చంపేసిన వ్యక్తులు ఉన్నారో ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున, అలాగే 18 చేనేత కుల సంఘాల తరఫున మేము ఈరోజు పోలీసు వారిని కలిసి ఏదైతే ఆ కుటుంబానికి అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడం కోసం, అలాగే కేసు ఏ విధంగా అయితే కొన్ని లోపాలు కనపడతా ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దుకోమని చెప్పడం కోసం ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దానికి పోలీస్ సిబ్బంది వారు అధికారులందరూ కూడా మాకు వివరణ ఇచ్చారు. కొంత టైం కూడా అడిగారు వాళ్ళు కొన్ని సరిదిద్దుకోవడానికి. ఆ టైంని మేము వాళ్ళకి ఇస్తూ ఈ కేసుని పటిష్టంగా ఎక్కడా కూడా ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులకు కఠినంగా శిక్ష పడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని పోలీస్ సిబ్బందిని అలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా నమ్ముతా ఉన్నాం. ఏదైనా పరిస్థితుల్లో ఆ నిందితులకి సరైన శిక్ష పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున ప్రజా సంఘాలను కలుపుకుని అఖిలపక్ష రాజకీయ పార్టీని కలుపుకుని ఇదే రాజమండ్రిలో ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఏమేం కావాలి అని చెప్పేసి వాళ్ళకంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్